పోలి స్వర్గం కథ. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అత్తగారు, ఆమెకు 5గురు కోడళ్ళు ఉండేవారు. ఆ 5గురిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమె చాలా సాధు స్వభావం, నిరాడంబరంగా ఉండేది మరియు ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కార్తీక మాసం రాగానే అందరూ నదీ స్నానాలు, దీపారాధనలు చేసి పుణ్యం సంపాదించుకోవడానికి ఉత్సాహం చూపేవారు. పోలి యొక్క భక్తిని, గుణాన్ని చూసి ఆమె అత్తగారు మరియు నలుగురు తోడికోడళ్ళు తీవ్రంగా ఈర్ష్యపడేవారు. తమకంటే గొప్ప భక్తులు ఇంకొకరు ఉండకూడదు, తమ పూజలకు మాత్రమే ఫలితం దక్కాలని అహంభావంతో ఉండేవారు. ప్రతిరోజు ఉదయం అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలు వెలిగించేవారు. పోలిని మాత్రం ఇంటి పట్టునే ఉంచి ఇంట్లోని పనులన్నీ, అంట్లు తోమడం, వాకిలి ఊడ్చడం, పశువులను చూడటం వంటి అప్పగించేవారు. పోలికి కార్తీక దీపం వెలిగించే సమయం దొరకకూడదు, తద్వారా ఆమెకు పుణ్యం దక్కకూడదు అనే దురుద్దేశం వారిలో ఉండేది. పోలి నిష్కల్మషమైన దీపారాధన. అయినా పోలి నిరాశ చెందలేదు. ఆమె తన భక్తిని లోకానికి చూపించడానికి ప్రయత్నించలేదు, కేవలం దేవుడి ప్రీతి కోసం పూజ చేయాలని నిశ్చయించుకుంది. పనులన్నీ ముగించుకున్నాక పోలి ఇంటి వెనుక ఉన్న తులసి కోట వద్దకు లేదా బావి వద్దకు వెళ్లి ఎవరికీ తెలియకుండా తలస్నానం చేసి శుభ్రంగా తయారయ్యేది. ఆమె ఇంట్లో దొరికిన పత్తిని కొద్ది కొద్దిగా సేకరించి వాటిని ఒత్తులుగా తయారు చేసుకునేది. నూనెకు బదులుగా ఇంట్లో దొరికిన వెన్న లేదా ఆముదం వంటి వాటిని దీపానికి వాడేది. తన భక్తిని ఎవరూ చూడకూడదు, దానికి ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఆ దీపాన్ని వెలిగించి దానిపై ఒక కుండను లేదా గంపను బోర్లించి పెట్టేది. ఈ విధంగా నియమనిష్టలతో మరియు నిశ్చలమైన మనస్సుతో పోలి నెల రోజులు నిరాటంకంగా కార్తీక దీపారాధన వ్రతాన్ని ఎవరికీ తెలియకుండా పూర్తి చేసింది. పోలి స్వర్గానికి ప్రయాణం. కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి, దీనినే పోలి పాడ్యమి అంటారు, రోజున పోలి తన దీపారాధనను ముగించింది. పోలి యొక్క నిష్కపటమైన భక్తి మరియు నియమపాలనకు మెచ్చిన విష్ణుమూర్తి ఆదేశం మేరకు దేవదూతలు స్వర్గం నుంచి ఒక అద్భుతమైన దివ్య విమానాన్ని తీసుకుని ఆమె కోసం భూమిపైకి వచ్చారు. దేవదూతలు పోలిని పొందికైన మాటలతో స్తుతిస్తూ ఆమె ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. బొందితో స్వర్గం అంటే ఇదే. సరిగ్గా అదే సమయంలో నదిలో దీపారాధన ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అత్తగారు మరియు తోడికోడళ్ళు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు మరియు అసూయపడ్డారు. అత్తగారు మరియు తోడికోడళ్ళు దేవదూతలను చూసి ఆవేశంగా ప్రశ్నించారు. అయ్యా! మేము నెల రోజులు నదీ స్నానాలు చేశాం. బహిరంగంగా అందరూ చూస్తుండగా ఎంతో వైభవంగా దీపారాధన చేశాం. మాకంటే ముందు ఈమె, పోలి, స్వర్గానికి వెళ్లడం ఏమిటి? మేము ఎంత కష్టపడి భక్తి చేశామో మీ కళ్లకు కనిపించలేదా? అందుకు దేవదూతలు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మీరు చేసిన దీపారాధన లోకానికి కనిపించింది, కానీ దేవలోకానికి చేరలేదు. మీ పూజలో అహంకారం ఉంది. పుణ్యం పేరుతో మీరు పోలిని అడ్డుకున్నారు. పోలి దీపాలు చిన్నవైనా అవి నిష్కల్మషమైన హృదయం నుంచి వచ్చాయి. ఆమె భక్తి కేవలం భగవంతుని ప్రీతి కోసమే. అందుకే ఆమె పుణ్యం మాత్రమే సత్యమైనది మరియు స్వర్గానికి అర్హమైనది. ఈ మాటలు విని అత్తగారి అహంకారం భగ్నమై సిగ్గుపడింది. దేవదూతలు పోలిని దివ్యవిమానంలో స్వర్గానికి తీసుకువెళ్లారు. కార్తీక మాసం చివరి రోజున, అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చే మార్గశిర పాడ్యమి, దీనినే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అని అంటారు. పూజలో ఆడంబరం, ప్రదర్శన, అహంకారం పనికిరావు. మనస్ఫూర్తిగా, స్వచ్ఛంగా, నిష్కపటంగా చేసే చిన్న భక్తి కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులు ఆటంకాలు కల్పించినా తమ ధర్మాన్ని, వ్రతాన్ని విడిచిపెట్టకుండా నియమబద్ధంగా పాటించాలని ఈ కథ బోధిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన చేయలేనివారు చివరి రోజున పోలి పాడ్యమి కనీసం ఒక్క దీపాన్ని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి 30 లేదా 360 ఒత్తులతో వెలిగించి దానిని నీటిలో వదిలితే నది లేదా ఇంట్లో పళ్లెంలో వారికి నెల రోజుల కార్తీక వ్రత పుణ్యం దక్కుతుంది.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి.